హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ రెహమాన్స్ హెల్త్ అండ్ బయాలజీ హబ్. ఇప్పుడు మనం మయోకార్డియల్ ఇన్ఫ్రాక్షన్ అంటే గుండెపోటులో రకాలను చూద్దాం. ఇందులో రెండు రకాలు ఉన్నాయి. ఒకటి ఎస్టీ ఎలివేటెడ్ మయోకార్డియల్ ఇన్ఫ్రాక్షన్ అంటాము. రెండోది నాన్ ఎస్టీ ఎలివేటెడ్ మయోకార్డియల్ ఇన్ఫ్రాక్షన్. ఏంటిది? ఫస్ట్ మనం ఎస్టీ ఎలివేటెడ్ మయోకార్డియల్ ఇన్ఫ్రాక్షన్ అంటే చూద్దాం. ఇది సాధారణంగా ఇప్పుడు మనకు చెప్పాను కదా, గుండెలో రక్తాన్ని సరఫరా చేసేటువంటి కొరోనరీ ఆర్టరీలో గనక బ్లాక్స్ ఏర్పడి అంటే రక్తము గడ్డలు ఏర్పడి, ముఖ్యంగా ఇది ఎందుకు వస్తుందో నేను తర్వాత చెప్తాను. రక్తంలో గడ్డలు ఏర్పడి ఆ గడ్డలు రక్త ప్రవాహానికి అడ్డుకొని గుండె యొక్క కండరానికి గనక రక్త సరఫరా నెమ్మదిగా తగ్గి అక్కడ గుండె యొక్క కండరము రక్తంతో పాటు ఆక్సిజను గ్లూకోజ్ లేక మనకి ఇస్కిమియాకి గురైతే ఆ విధంగా వచ్చేటువంటి గుండెపోటును మనం ఎస్టీ ఎలివేటెడ్ మయోకార్డియల్ ఇన్ఫ్రాక్షన్ అంటాం. ఇది ఎలా తెలుస్తుందంటే, మనం సాధారణంగా చెస్ట్ పెయిన్ రాగానే ఒక డాక్టర్ దగ్గరికి వెళ్తే ఈసీజీ తీస్తారు. ఈసీజీ అంటే తెలుసు కదా, ఎలక్ట్రోకార్డియోగ్రఫీ. ఈ ఈసీజీలో మనకి గుండె యొక్క రిథం తెలుస్తుంది, పనితీరు తెలుస్తుంది. ఈ పనితీరులో మనకు గుండె యొక్క గ్రాఫ్ PQRST అని కొన్ని వేవ్స్లో చూపిస్తాం. ఈ వేవ్స్లో ఎస్టీ వేవ్ ఎలివేట్ అయిపోతుంది అనమాట. కాబట్టి దీన్ని ఎస్టీ ఎలివేటెడ్ మయోకార్డియల్ ఇన్ఫ్రాక్షన్ అని అంటాము. ఇది ఈసీజీ ద్వారా మనం ఈజీగా కనుక్కోవచ్చు. అంటే గుండె యొక్క రక్తనాళాల్లో రక్తం గడ్డలు కట్టడం ద్వారా, థ్రాంబస్ ఏర్పడటం ద్వారా ఏర్పడుతుంది. ఇది ఒక రకం. అయితే ఇంకోటి నాన్ ఎస్టీ ఎలివేటెడ్ మయోకార్డియల్ ఇన్ఫ్రాక్షన్. ఇది ఎందుకు వస్తుందంటే, దీనికి రక్తనాళాల్లో గడ్డలు కట్టడానికి ఎటువంటి సంబంధం లేదు, కానీ గుండెపోటు వస్తుంది. ఎందుకు వస్తుంది? సాధారణంగా యాక్సిడెంట్స్ అవటం ద్వారా కూడా మన శరీరంలో హెమరేజ్ అవటం ద్వారా, రక్తస్రావం అవటం ద్వారా, గుండెకు చేరుకునేటువంటి రక్తం యొక్క వాల్యూమ్ తగ్గటం ద్వారా మనకి రక్తం ద్వారా ఆక్సిజన్ న్యూట్రియంట్స్ లేకపోవటం ద్వారా కూడా గుండెపోటు వస్తుంది. ఇదొక కారణమైతే, మన శరీరంలో రక్తహీనత, ఎనిమియా అంటాం కదా, రక్తంలో రక్త కణాలు తగ్గటం ద్వారా హిమోగ్లోబిన్ తగ్గి తద్వారా గుండెకు కావలసిన రక్తము తగ్గినట్లయితే కూడా గుండె యొక్క కండరము, ముఖ్యంగా మయోకార్డియము సరైనటువంటి ఆక్సిజను గ్లూకోజ్ లేకపోవటం ద్వారా కూడా ఆ విధంగా కూడా గుండెపోటు వస్తుంది. అంటే రక్తంలో బ్లాక్స్ లేకుండా వచ్చేటువంటి అనేక రకాల కారణాలతో వచ్చేటువంటి గుండెపోటును మనం నాన్ ఎస్టీ ఎలివేటెడ్ మయోకార్డియల్ ఇన్ఫ్రాక్షన్ అంటాం.